ఓవైపు ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నెల 24నే భారత్ టెస్టు జట్టును సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. జట్టులో ఎవరుంటారు? కోహ్లీ, రోహిత్ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో చోటు కోసం కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇదే టైంలో కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రేస్‌లో సుమన్ గిల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రాగా సీను కనిపిస్తోంది. రేస్‌లో ఇతర పేర్లు కూడా వినిపిస్తున్నా సుమన్ గిల్‌కే జై కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. కొందరు మాజీలు మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇంగ్లండ్ టూర్లో 5 మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ 5 మ్యాచ్ల్లోనూ బరిలోకి దిగాడు. కానీ అక్కడే వెన్నుగాయానికి గురయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం కావాల్సి వచ్చింది. ఐపీఎల్లోనూ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోవద్దని చర్చ జరుగుతోంది. ఫిట్నెస్ సమస్యలతో తాను 5 టెస్టుల్లో బరిలో దిగలేనని ఇప్పటికే జస్ప్రీత్ కూడా బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాను 3 టెస్టుల కంటే ఎక్కువ ఆడలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఎక్కువ టెస్టుల్లో ఆడేందుకు తన బాడీ సహకరించదని సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ బౌలర్ షమీ ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై లాంగ్ స్పెల్స్ను షమీ వేయడం కష్టమనే చర్చ జరుగుతోంది. పైగా పెద్దగా ఫామ్లో లేడని మాజీలు అంటున్నారు. ఐపీఎల్లో ఈసారి రాణించేదేమీ లేదంటున్నారు. నిజానికి ఇంగ్లండ్లో పిచ్లు పేసర్లకే ఫేవర్గా ఉంటాయి. ఎక్కువ ఓవర్లు పేసర్లే వేయాల్సుంటుంది. దీంతో షమీ ఆ భారాన్ని మోయగలడా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. అయితే లాంగ్ స్పెల్స్ వేయలేడని ఇప్పటికే బీసీసీఐకి మెడికల్ టీం చెప్పినట్టుగాను కథనాలు వస్తున్నాయి. 5 టెస్టులు ఆడడం కష్టమేనని చెప్పినట్టుగాను తెలుస్తోంది. బుమ్రా అన్ని టెస్టులు ఆడే అవకాశం లేదని కథనాలొస్తున్నందున సెలెక్టర్లు కూడా షమీ విషయంలో టెన్షన్ పడుతున్నారని టాక్ నడుస్తోంది. పేస్ బౌలింగ్కు సంబంధించి ప్లాన్స్ మారే అవకాశాలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. షమీకి సంబంధించి ఛాన్స్ తీసుకోవద్దంటున్నారు. ఒకవేళ సీనియర్ ప్లేయర్ను పక్కన పెడితే హర్షదీప్ సింగ్ లేదంటే అన్షుల్ కాంబోజ్కు జట్టులో చోటు దొరకవచ్చనే అంచనాలు ఉన్నాయి. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ లాంగ్ ఫార్మాట్లో ఆడలేదు. భారత్ టెస్టు జట్టు టాప్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ రిటైర్మెంట్తో ఒక ఓపెనర్ స్లాట్ ఖాళీ అయింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తో 4వ స్థానం కూడా ఖాళీగానే ఉంది. అయితే యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలనే ఆలోచనలో గంభీర్ కనిపిస్తున్నాడు. దీంతో సుమన్ గిల్ మళ్లీ ఓపెనర్ అవతారం ఎత్తకపోవచ్చని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 3వ స్థానంలో గిల్ సెటిల్ అయ్యాడు. కానీ సాయి సుదర్శన్ లేదంటే కరుణ్ నాయర్ను 3వ స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సుమన్ గిల్ 4వ స్థానానికి మారాల్సి వస్తుంది. బుమ్రా 3 టెస్టులకే పరిమితం అవుతాడు అనుకుంటే కెప్టెన్గాను సుమన్కు పోటీ ఉండదనే వాదన వినిపిస్తోంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా సుమన్కు అనుభవం ఉంది. అంతర్జాతీయ కెరీర్లో భారత టీ20 జట్టును సారథిగా నడిపించాడు. జింబాబ్వే టూర్లో టీమిండియాను లీడ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు భారత్ టెస్టు జట్టు పగ్గాలను సుమన్ అందుకుంటే పంత్కు వైస్ కెప్టెన్సీ దక్కచ్చు. మొత్తంగా ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.